అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గొప్ప స్వాతంత్ర సమర యోధురాలే కాకుండా ఒక సామాజిక కార్యకర్త కూడా. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 1909వ సంవత్సరం జూలై 15న కృష్ణవేణమ్మ రామారావు దంపతులకు దుర్గాబాయి జన్మించారు. చదవద్దని కుటుంబాలలో నిరాకరణలు, వసతి లేదని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంక్షలు పెడితే మహిళలు విజ్ఞానం సంపాదించేదెలా, చైతన్యం పొందేదెలా అంటూ నాటి ఆంధ్ర యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఆర్ రెడ్డిని నిలదీసిన విద్యార్థిని తరువాత కాలంలో జాతి గర్వించదగిన పోరాట యోధురాలుగా కూడా మారింది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం, నిజాయితీలలో సాటి మహిళలకు ఆదర్శవంతురాలుగా నిలిచింది. మానవాళి శ్రేయస్సు కోసం, జాతి సమైక్యత కోసం, స్త్రీ జాతి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం తుది వరకు పోరాడిన దుర్గాబాయి ఆంధ్ర గడ్డపై పుట్టగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే పోరాట అధ్యయన అంశాలలో ఓనమాలు దిద్దుకోవడం ఆంధ్రులు గర్వకారణంగా భావిస్తారు. నేడు ధీర వనిత జయంతిని పురస్కరించుకొని విశ్వ భారత్ ద్వారా ఇదే మా